సాగర్ గారు. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, అట్లాగే మిత్రులిద్దరికి కూడా నమస్కారం. ఇది ఒక కామెడీ అయిపోయింది అంతే, అంతకుమించి వేరే మనం మాట్లాడుకోవాల్సింది దీని మీద, ఈ ట్రయల్ అనే దాని మీద, పర్టికులర్గా పొలిటీషియన్స్ మీద ఉన్నటువంటి నాట్ ఓన్లీ కరప్షన్ చార్జెస్, ఆల్ ది క్రిమినల్ కేసెస్ ఈ దేశంలో పార్లమెంటేరియన్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఎవరైతే లెజిస్లేచర్ కూర్చుంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు 5228 మంది మీద ఉన్నటువంటి కేసులు. అది ఎక్స్ పొలిటీషియన్ అయ్యవచ్చు, ప్రజెంట్ పొలిటీషియన్ అయినా ఉండొచ్చు. నేను ఒక విషయం చెప్తా వెంకటకృష్ణ గారు, దాదాపు ఒక 10-12 సంవత్సరాల క్రితం దేశంలో అన్ని వాహనాలకు బ్లాక్ కవర్ ఉండకూడదు అని ఒక పిల్లు వచ్చింది. దాని మీద సుప్రీంకోర్టులో వాదన జరిగినప్పుడు ఏమైందంటే, పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు చాలా కష్టం అవుతుంది, అంతకులు లేకపోతే క్రిమినల్స్ అంతా పారిపోతున్నారు, మేము ఐడెంటిఫై చేయలేకపోతున్నాం అంటే సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. ఇక మీదట దేశంలో ఏ వాహనానికి బ్లాక్ ఫిలిం వాడడానికి వీల్లేదు అనింది. లేదండి, ఒక కారుకు బ్లాక్ ఫిలిం, అద్దాలకు బ్లాక్ ఫిలిం వాడకూడదు అని రూలింగ్ ఇస్తే సుప్రీంకోర్టు, దేశం అంతా 6 నెలల లోపల ఇంప్లిమెంట్ అయిందా లేదా? అయింది. అలాంటప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద సపరేట్ ట్రయల్ కోర్ట్స్ పెట్టి ట్రయల్ జరిపి వాళ్ళ కేసుల్ని త్వరితగతిన విచారించాలని చెప్పేసి కామెంట్ చేసిన సుప్రీంకోర్టు యొక్క కామెంట్స్ ఒకసారి కాదు, బహుళ సార్లు. అంటే కేవలం ఒక కవర్కు ఉన్నటువంటి వాల్యూ కూడా ఈ క్రిమినల్ ట్రయల్ ఎదుర్కొన్నటువంటి పొలిటీషియన్స్ మీద కన్సర్న్ లేదు అంటే ఇక్కడ తప్పు ఎవరిది అనుకుందాం. అంటే టాప్ దా, బాటమ్ దా, గవర్నమెంట్స్ దా. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమని, వీళ్ళు ఫ్రెండ్సే ఒకరు రక్షించుకుంటారండి. అది అసాధ్యం. ఎందుకంటే భావసారూప్యత ఉన్నటువంటి పార్టీలు చాలా ఉన్నాయి, అట్లాగే ప్రాంతీయ సారూప్యత ఉన్నటువంటి పార్టీలు చాలా ఉన్నాయి, వ్యక్తిగతమైనటువంటి పార్టీ విభేదాలు ఉన్నటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. అది అసాధ్యం. బీజేపీ వాళ్ళు వెళ్ళి కాంగ్రెస్ రక్షిస్తారంటే కాంగ్రెస్ వచ్చి బీజేపీ అది అసాధ్యం. నేను దాన్ని అంగీకరించలేను. కానీ సుప్రీంకోర్టు ఏదైతే ఒక రూలింగ్, అదొకటే కాదు, చాలా రూలింగ్స్. తెలుగుదేశం ప్రభుత్వంలో వైసీపీ కాంట్రాక్ట్ ఇవ్వట్లా. ఒకటండి, వ్యాపారానికి లీగల్ గా చేసే అది అంగీకరించలేని విషయం. లీగల్ గా చేసే వ్యాపారాలకి లేదా కోర్టు కేసులకి మనం ముడిపెట్టడం కరెక్ట్ కాదు. నేనేమంటా అంటే, సుప్రీంకోర్టు నేను ఒక బ్లాక్ సంబంధించిన కవర్ సంబంధించిన వారికి మాట్లాడటం లేదు. చాలా అంశాల్లో మొక్కల పెంపకం దగ్గర నుంచి కూడా, రోడ్ల దగ్గర నుంచి కూడా, లేకపోతే పర్యావరణం దగ్గర నుంచి కూడా, నదుల దగ్గర నుంచి కూడా, లేకపోతే వాటర్ డిపాజిట్స్ దగ్గర నుంచి కూడా సుప్రీంకోర్టు ఒక యునానిమస్గా ఒక జడ్జిమెంట్స్ ఇస్తే అది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్గా మిగిలిపోయినాయి. నిజంగా ఇన్ కేస్ ఈ కేసులు ట్రయల్ నిజంగా జరగాలనుకుంటే కోర్ట్స్ హ్యాస్ టు టేక్ ద సీరియస్ యాక్షన్ అని మనం ఫీల్ అయితే, లేదు ఎవరైతే ఆ స్థానంలో కూర్చున్న వాళ్ళు నిజంగా ఫీల్ అయితే, ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ వన్ ఆర్డర్ టు ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఒక్క ఆర్డర్తో టైం బౌండ్ మీద రిజల్ట్ నాకు టేబుల్ మీద పెట్టాలంటే సెకండ్లలో పరిగెత్తుకుంటూ వస్తాయి. అదే మాకు అర్థం కాలేదు. మాకు అర్థం కాదు. అదే కామెంట్స్ మీద మనం మాట్లాడుకుంటున్నాం. నేను అంటున్నాను, రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో రాజకీయం కాదు, రాజకీయానికి దయచేసి ముడి పెట్టకండి. దర్యాప్తు సంస్థలు కంట్రోల్ ఎవరు చేస్తారు? అధికారం ఉన్న పార్టీలు చేస్తాయి. చెప్పినట్టే కోర్టులో బెయిల్ రావడం రాకపోవడం అనేది దర్యాప్తు సంస్థలు. ఏదైనా సరే హైకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచెస్ కానీ, లేదంటే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ కానీ ఒక ఆర్డర్ ఇస్తే మొత్తం సిస్టమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనే విషయంలో ఇప్పుడు రఘురామకృష్ణ కేసే ఉంది. ఆయన బెయిల్కి రద్దు చేయండి అని ఆయన కేసు వేస్తే ఆయన నోటీస్ ఇచ్చాడు, జడ్జి గారు నోటీసులు ఇచ్చాడు. సిబిఐ వాళ్ళు ఏమి చెప్పకుండా మీరేం నిర్ణయం తీసుకున్నా మాకు ఇష్టం అని చెప్పి సింగిల్ లైన్. కాదు సాగర్ గారు, జడ్జి గారు నిర్ణయం తీసుకోవాలంటే దర్యాప్తు సంస్థ అవసరం లేదు. వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ అంటే వాళ్ళకి ఇంకా అన్లిమిటెడ్ పవర్స్. సుప్రీంకోర్టు సీజే అంటే తమాషా అనుకుంటారా ఏంటి? ఎంత మాటలు అదేమైనా
ఆ డిస్క్రిషనరీ పవర్స్ రాష్ట్రపతిని వివి గిరిని తీసుకొచ్చి చైర్లో కూర్చోబెట్టేటువంటి ఘన చరిత్ర స్వాతంత్ర దేశం మనది. మీరు ఆ మాట అనకండి. అంటే వాళ్ళు దర్యా సంస్థలు అనుమతిస్తేనో అనుమతించకపోతేనో వాళ్ళ పర్మిషన్ అవసరం లేదు. సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కాదండి, ఇవి సుప్రీంకోర్టు సీజే గారి దగ్గర లేవు కదా. సుప్రీంకోర్టు సిబిఐ కోర్టు దగ్గర ఉన్నాయి. నేను అనేది ఈరోజు జరిగినది కేసు గురించి మాట్లాడుతున్నాను. నేను ఈ రోజు కనుక ఒక సింగిల్ ఇచ్చేసి ఒక రూలింగ్ ఇచ్చేసి ఇన్ని కోట్లు ఇన్ని చోట్ల ఈ పలానా ప్లేసెస్లో మీరు అరేంజ్ చేసి నాకు 30 days లోపల నాకు ఇవ్వండి అని చెప్పేసి ఒక రూలింగ్ ఇస్తే దేశం అంతా పరిగెత్తి పెట్టుకుంటారు. అదే కదా ఎందుకు జరగలేదు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇది ఎందుకు జరగడం లేదు అనేది ఉమేష్ గారు